న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. జిల్లా తాళ్లరేవు మండలంలో వివిధ కంపెనీలు ఏ విధమైన అనుమతులు లేకుండా నడపడం, ఏమైనా ప్రమాదం జరగాకే నీళ్లు నమలడం సరమామూలుగా కొనసాగుతుంది. అధికారులు మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా ప్రమాదం జరగాకే హడావిడిగా బిల్డప్ ఇస్తున్నారంటూ ప్రజలు ఆవేదన. జిల్లా తాళ్లరేవు మండలంలో వివిధ కంపెనీలు ఏ విధమైన అనుమతులు లేకుండా నడపడం, ఏమైనా ప్రమాదం జరగాకే నీళ్లు నమలడం సరమామూలుగా కొనసాగుతుంది. అధికారులు మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా ప్రమాదం జరగాకే హడావిడిగా బిల్డప్ ఇస్తున్నారంటూ ప్రజలు ఆవేదన. తాళ్లరేవులో గమని ఐస్ అండ్ స్టోరేజ్ ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ మంగళవారం రాత్రి లీక్ అవడంతో ప్రజలిచ్చిన ఫిర్యాదుపై బుధవారం జిల్లా స్థాయి అధికారులు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ తనిఖీలు నిర్వహించగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు తేటతెల్లమైంది. జిల్లా స్థాయి అధికారులు వచ్చినప్పటికీ సంబంధిత ఫ్యాక్టరీ యజమాని కానీ సిబ్బంది కానీ లేకపోవడం గమనార్హం. పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనడంలో సందేహమే లేదు. తాళ్లరేవులో పుట్టగొడుగుల వలె వెలుస్తున్న ఫ్యాక్టరీలపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఆ దేవుడికే ఎరుక. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టి ప్రజలను కాపాడతారని ఆశిద్దాం. ఈ యూనిట్లో అమోనియా లీక్ అయితే సెన్స్ చేసి వార్నింగ్ ఇచ్చి అలారం సిస్టమ్ లేదు. అది మేము నోటీస్ ఇచ్చి అది ఇన్స్టాల్ చేస్తాము. రెండు ప్రజెంట్ అయితే ఏదైతే రెడ్డివారిపేటలో అమోనియా లెవెల్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మానిటరింగ్ చేసామండి, అది 0 రికార్డ్ అయింది. విలేజ్లో ప్రజెంట్ అమోనియా ట్రేసెస్ లేవండి. సో ఫ్యూచర్లో మళ్ళీ ఎటువంటి ప్రమాదం జరగకుండా, ప్రమాదం జరిగితే ప్రజలకు అలర్ట్ అవ్వడం కోసం మనం అమోనియా సెన్సరు, అలారం సిస్టము ఈ యూనిట్ చేత పెట్టిస్తాము. నోటీస్ ఇచ్చి పెట్టిస్తాం. నా పేరు ప్రసన్న అండి, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. సో గమని ఐస్ ఫ్యాక్టరీలో ఇలాగ అమోనియా లీకేజ్ ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆన్లైన్ డిపార్ట్మెంట్స్లో పార్ట్గా మేము కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ యాజ్ పర్ రికార్డ్స్ అయితే వీళ్ళు పర్మిషన్ తీసుకోలేనట్టే ఉంది. సో ఓనర్ వస్తే ఒకసారి వారితో కూడా సంప్రదింపు జరిగి తీసుకుందాం అనుకున్నాం, బట్ ఆయన అయితే రావడం జరగలేదు. ప్రజెంట్ అయితే వీళ్ళు గ్రౌండ్ వాటర్ మీదే వాడకం అయితే ఉంది కంప్లీట్గా. 2 బోర్వెల్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, వాటి నుంచి వాళ్ళు వాటర్ వాడడం జరుగుతుంది. సో వితౌట్ పర్మిషన్ చేస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా రన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాదండి, నేను తాళ్లరేవు మత్స్యశాఖ అభివృద్ధి కింద పనిచేస్తున్నాను. సో రాత్రి ఇక్కడ ఈ ఐస్ ఫ్యాక్టరీలో అమోనియా లీకేజ్ అన్నది జరిగింది. సో దాని ఇన్స్పెక్షన్ నిమిత్తము లైన్ డిపార్ట్మెంట్స్తో రావడం జరిగింది. అయితే ఇక్కడ ఐస్ ఉత్పత్తితో పాటు ఇక్కడ ప్యాకింగ్ అన్నది కూడా చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మేము ఎంక్వైరీ చేసి, సో ఇది ఓన్లీ ఐస్ నిమిత్తం మాత్రం ఇక్కడ ప్రొడక్షన్ జరగాలి కాబట్టి అటువంటి యాక్టివిటీస్ ఏం చేపట్టకూడదని చెప్పేసి మేము వానర్కి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంఘటనపై మా జిల్లాధికారి వారి దృష్టికి తీసుకువెళ్ళి దీనికి లైసెన్స్ ఇష్యూ చేశారా లేదా అన్నది కూడా చేసుకుని తదుపరి చర్యలు తీసుకుంటాం. చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమోనియా లీక్ అనేది
నిన్న జరిగి కొంత ఇబ్బంది పడడం జరిగింది. దాని మీద మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి ఇక్కడ అమోనియా లీక్ అయితే సెన్సార్స్ డిటెక్షన్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి. ఒకటి అమోనియా లీక్ అయినప్పుడు వాటర్లో అది ఇది అవుతుంది అన్నమాట. అందుచేత దానికి డెల్యూజ్ వాటర్ డెల్యూజ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టాలి. ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తాము. అదేవిధంగా మేము వీళ్ళ రికార్డ్స్ అవన్నీ వెరిఫై చేసి ఎంతమంది పనిచేస్తున్నారని చూసి దాని ప్రకారం చర్య చేసుకుంటాం. వచ్చారండి చూస్తామండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటున్నారు. దానివల్ల జరుగుతుంది కాబట్టి అది స్టాప్ చేస్తే వేస్ట్ వాటర్ అవుతుంది. నిన్న అనగా మనకి సాయంత్రం సుమారుగా 8 గంటల నుంచి 9 గంటల సమయంలో మన తాళరేవు మండలం తాళరేవు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ రెడ్డివారిపేట ఈ ప్రాంతంలో ఈ ఐస్ ఫ్యాక్టరీ ఈ పేరుతో రన్ అవుతున్న ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయిందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మన పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరం కూడా ఈ ఐస్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూసేటప్పటికి లైట్గా గ్యాస్ లీక్ అవుతుంది, స్మెల్ వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్కి చెప్పి అమోనియా గ్యాస్ ఏదైతే స్టోరేజ్ ట్యాంక్ ఉందో స్టోరేజ్ ట్యాంక్ క్లోజ్ చేయడం జరిగింది. రాత్రి ఈ విలేజర్స్ అందరూ వచ్చి ఈ ఐస్ ఫ్యాక్టరీ వల్ల కొంచెం మాకు ఇబ్బంది పడుతున్నాం గ్రామస్తులని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఐస్ ఫ్యాక్టరీలో పర్మిషన్ లేకుండా చేస్తున్నారు ఒకటి, రెండు దీనివల్ల పొల్యూషను ప్లస్ ఇంకొకటి మాకు ఈ గ్యాస్ లీక్ అవడం వల్ల ప్రజలందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు అని కంప్లైంట్లు రావడం వల్ల దాని మీద ఏంటంటే మనం ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, గ్రౌండ్ వాటరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈ డిపార్ట్మెంట్ల నుంచి జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి లీక్ అవుతుందో లీక్ అయిన పాయింట్ కూడా మనకి పైకి వెళ్ళి అంటే టెక్నీషియన్ తీసుకుని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వెళ్ళి చూశారు. అక్కడ ఏంటంటే లోపల ఉన్న పైప్ లైన్ లీక్ అవడం వల్ల అమోనియా గ్యాస్ లీక్ అవుతుంది. అది ఆల్రెడీ ఇమీడియట్ మనం నిన్నే క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ అదేంటంటే రిపేర్ చేయాలి. రిపేర్ చేయడానికి ఏంటంటే స్టోరేజ్ ట్యాంక్లో గ్యాస్ ఉంది కాబట్టి ఆ గ్యాస్ని మనం ఎంప్టీ చేసి అంటే వేరే ట్యాంకుల్లోకి మనం మార్చిన తర్వాత మాత్రమే రిపేరింగ్ చేయడం జరుగుతుంది ఒకటే. ఇంకొకటి ఈ గ్రామస్తులు చెప్పిన కంప్లైంట్ల ప్రకారం ఒకటి ఈ ఫ్యాక్టరీ వల్ల పక్కనున్న రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ పొల్యూషన్ వల్ల పంట పండట్లేదు, లేదా పంట వచ్చే టైంకి ఇబ్బంది పడుతుందని చెప్పారు. దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండు, ఈ ఫ్యాక్టరీ వల్ల కూడా పొల్యూషన్ వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా అంటే వేస్ట్ వాటర్ ప్లస్ ఈ పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా మన పక్కనున్న కెనాల్లో కలిపేస్తున్నారని చెప్పారు. దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే ఇక్కడ ఉందో పర్మిషన్ తీసుకున్నారా లేదా, పర్మిషన్ ప్రకారం రన్ అవుతుందా లేదా, లైసెన్సులు తీసుకున్నారా లేదా, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత మాత్రమే ఫ్యాక్టరీ రన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం జిప్పర్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం జిప్పర్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 15 మంది డాక్టర్లు శ్రీ కమలా నెహ్రూ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్త్రీలలో చిన్న వయసు నుండి వచ్చే సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీపీ, రక్తపోటు, మానసిక ఒత్తిడి ఇలా పలు రకాలుగా సమస్యలపై డాక్టర్లు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిప్పర్ ఆసుపత్రి డాక్టర్లు కె గాయత్రి, నవేశ దుర్గా, సాయి తేజస్విని, నీలోఫర్ బేగం, బిందు ప్రియాంక, శుభశ్రీ దేవి, మాధురి, బి సుకీర్తి మరియు భద్రతా అధికారులు ఎన్ వెంకటరమణ, కె రవిబాబు, కమలా నెహ్రూ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెరీ నార్మల్ video
పరివార్ అభియాన్ ద్వారా ఫస్ట్ రోజు మన జిప్మర్ యానంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్మితమైంది. ఈ రోజు మేము స్టార్టింగ్ పర్వంగా స్కూల్ చిల్డ్రన్ వాళ్ళతో స్టార్ట్ చేసాము. వాళ్ళకి హిమోగ్లోబిన్, ఎనీమియా, ఇంకా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద, తర్వాత ఆరోగ్యంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు వాటి గురించి, వాటిని ఎలా తీసుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము. వాళ్ళకి అర్థమైంది. ఇంతే కాకుండా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెంటల్ హెల్త్ మీద కూడా అవగాహన ఇవ్వగలిగాము. దీంతో పాటు స్కూల్ టీచర్స్కి కూడా ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ఎడ్యుకేషన్ పెంచాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా మేము కొన్ని విధాలుగా సపోర్ట్ చేశాము. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాము. దీంట్లో నాతో పాటు చాలా డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని తీసుకుని దాన్ని ప్రమోట్ చేయడానికి మాతో పాటు సిస్టర్స్ ఇంకా యాజమాన్యం ఫుల్ సపోర్ట్ తోటి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాము. సో ఫ్లెక్సీస్ కార్డ్స్ తోటి ఇంకా సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్ గురించి వాళ్ళకి ఏ ఫుడ్ తీసుకోవాలో ఎగ్జాంపుల్స్తో సహా మేము చూపించాము. కొన్ని టెస్టులు, సింపుల్ టెస్టులు, హెచ్బీకి సంబంధించిన టెస్టులు అవన్నీ కూడా ఇక్కడ చేశాము. ఇవి కాకుండా వేరే టెస్టులు కూడా, అంటే వేరే వయసు వాళ్ళు కూడా అన్నీ మాకు అవైలబుల్గా ఉన్నాయి. అంతా ఈ 15 రోజులు మేము ఈ కార్యక్రమాన్ని ఫుల్గా నిర్వహించడం కోసం మాకైతే యాజమాన్యం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సో ఇది పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ నుంచి కూడా మాకు ఇంకా మంచి సపోర్ట్ వచ్చి ఇది 15 రోజులు చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్ యానం నందు స్వస్థనారి సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా జరపబడుతోంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా మహిళలు మరియు కౌమార దశలో ఉన్న బాలికల యొక్క ఆరోగ్యం గురించి, వాళ్ళ పోషక ఆహార విలువల గురించి మరియు ఋతుస్రావంలో వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మానసిక సమస్యల గురించి మరియు బీపీ, అలాగే రక్తపోటు, రక్తహీనత ఇలాంటి హెల్త్ డిసీజెస్ గురించి మనం వాళ్ళకి అవగాహన కల్పించబోతున్నాము. ఈ ప్రోగ్రాం అనేది 15 రోజులు జరుగుతుంది. ఇవాళ ప్రారంభించి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనం ఈ ప్రోగ్రామ్ని మన హాస్పిటల్లో నిర్వహించబోతున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలేజ్ మరియు స్కూల్ పరిసర ప్రాంతాలలో ఉన్న స్కూల్స్, కాలేజెస్లో కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబోతున్నాం. మన స్పెషలిస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ జిప్మర్ నందు నుంచి కూడా కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళకు కూడా మనం ఈ ప్రోగ్రాంలో ఉండే సేవలన్నింటినీ మనం అందించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ జిప్మర్ యానం హాస్పిటల్, యానం రీజన్లో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కమలా నెహ్రూ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, అందులో ఉన్న అడోలసెంట్ బాలికలు, అంటే కౌమార దశలో ఉన్న టీనేజ్ బాలికలకి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మేము ఎనీమియా పరీక్షలు, అంటే రక్తహీనత కోసం పరీక్షలు నిర్వహించాము. అలాగే వారికి మానసిక ఆరోగ్యం గురించి కూడా
కూడా అవగాహన కల్పించాము. న్యూట్రిషన్ అంటే పోషకాహారాలు విలువలు, ఎక్సర్సైజ్ గురించి అంటే వ్యాయామం యొక్క ప్రాముఖ్యత గురించి, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి మేము ఈరోజు అవగాహన కల్పించాము. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నుంచి సుమారు 100 మంది గర్ల్స్ స్టూడెంట్స్ని ఈ జిప్మేర్ హాస్పిటల్లో వాళ్ళ యొక్క క్యాంప్, మెడికల్ క్యాంప్ పెట్టి విద్యార్థుల యొక్క హైటు, వెయిట్ ద్వారా బాడీ మాస్ ఇండెక్స్, వాళ్ళకి ఎనిమియా, రక్తహీనత ఏమైనా ఉన్నట్టయితే దాని గురించి మంచి అవగాహన కల్పించి, దాంట్లో అండర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు ఆరోగ్యంగా బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి అవగాహన క్యాంప్ నిర్వహించారండి. దీంట్లో మా 100 మందిలో దాదాపు 46% మంది పిల్లలకి అండర్ వెయిట్ ఉన్నారండి. ఓవర్ వెయిట్ 5 ఉన్నారు. మిగిలిన వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళకి మెడిసిన్స్ అవి ఇచ్చి భవిష్యత్తులో ఏ విధమైన ఆహారం తీసుకుంటే వాళ్ళు మంచి బ్యాలెన్స్డ్ వెయిట్ అవి చక్కగా చదువులో అది ఉపయోగపడి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారన్న దాని గురించి మంచి క్యాంపుని ఇక్కడ జిప్మేర్ వాళ్ళు నిర్వహించడం ఒక పిల్లలందరూ కూడా గౌరవాన్ని తెలియజేస్తూ ఇట్స్ ఫ్రమ్ కేఎన్జీజీ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ యానం. థ్యాంక్ యూ సార్. అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు నుంచి అమలు చేస్తున్న స్వస్థ భారత్, స్వస్థ నారీ, స్వస్థ పరివార్ అభియాన్ అంటే ఆరోగ్యమైన మహిళ కుటుంబాన్ని నిర్మిస్తుంది. దానికి కావలసిన విధంగా ఒక స్త్రీ వివిధ దశల్లో బాల్యం నుంచి ముసలితనం వరకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై ఈ ప్రతి దశలో కావలసిన ఆరోగ్య సంబంధమైన చికిత్సలు కానీ, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాటి గురించి ఈ ప్రోగ్రాము 15 రోజుల పాటు యానంలో నిర్వహించబడుతుంది. యానంలోని వివిధ గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్, తర్వాత మన మినీ స్టేషన్, మున్సిపాలిటీ వీటికి సంబంధించిన అనేక మందికి మనం పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం. కామన్ పబ్లిక్ కూడా చేస్తారు. వాళ్ళు ఓపీడీ టైంలో వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకి తగిన పరీక్షలు చేస్తారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ G75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ G75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్ర దేశాల్లో ఒకదానిగా నిలబెట్టిన మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే ఆపరేషన్ సింధు నిర్వహించిన తీరు భారతదేశాన్ని బలంగా మరోసారి ప్రపంచ దేశాలకు తెలియపరిచారని కనకాలపేట గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట గ్రామస్తులు, పెద్దలు, యువకులు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. भारत
దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మోడీ గారికి ఈ పుట్టినరోజు చేయాలని చెప్పి 4 నెలల కిందటే అనుకుని అందరం కూడా చెయ్యాలని చెప్పేసి అనుకున్నాం. నిన్న మొన్న వేసి నేను అనుకుని అన్ని ప్లాన్ చేస్తూ ఒక్కరు కూడా ఎవరికి రాలేదు. ఎవరు కూడా రాత్రి కూడా అందరికీ చెప్పి వాట్సాప్లో పెడితే ఒకటి రాలేదు. అందరూ కూడా దీనికి సహకరించి ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి వందే వందే వందే. నరేంద్ర మోడీ గుజరాత్లో ఆయన ఆర్ఎస్ఎస్లోని ఆయన అనేక ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకారం చేసి ఇటువంటి అత్యంత స్థాయికి ఎదిగిన మన సామాన్య కుటుంబానికి ఎదిగిన నరేంద్ర మోడీ విదేశాలను కూడా గడగలాడించి మన దేశానికి అనేక సామరస్య గురువుగా ఆది గురువుగా తెలిసిన నరేంద్ర మోడీకి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్. పాలిత ప్రాంతమైన యానాంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శ్రీమతి ఉదయలక్ష్మి దంపతుల పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయన అభిమానులు కార్యకర్తలు ప్రత్యేక సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో మల్లాడి అభిమాన సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శ్రీమతి ఉదయలక్ష్మి దంపతుల పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయన అభిమానులు కార్యకర్తలు ప్రత్యేక సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో మల్లాడి అభిమాన సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భర్త చేయి పట్టి కాళ్ళు కదిపేదే కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలు, తెలియని బంధాలు, బంధుత్వాలు మరింత బలోపేతం చేసేదే ఈ వివాహ బంధం. పెళ్ళైన కాడి నుండి మరణించే వరకు మల్లాడి అంట ఉదయమ్మ గారి ముఖారవిందంలో చిరునవ్వు, లక్ష్మీ కళ, దేవత యొక్క తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఉదయమ్మ గారు మన గురువు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వివాహం అయిన కాడి నుండి నేటి వరకు ఒకరికొకరు నొప్పించుకోకుండా ఎంతో అన్యోన్యమైన దాంపత్యాన్ని జీవితాన్ని సాగించి వారసత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, పర్య ప్రసాద్. గౌరవ శ్రీ మల్లాడి కృష్ణారావు గారు, వారి శ్రీమతి ఉదయలక్ష్మి గారి పెళ్లి రోజు వేడుకకు ఇచ్చేసినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు, ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చేసినటువంటి ప్రజలకు, నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం అదే ఈ సందర్భంగా అందరికీ ఆత్మీయ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా పేరు ఏర్పాటు
చేసిన ఈ సభకి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కరెక్ట్గా 41 సంవత్సరం క్రితం అమలాపురం వెంకటేశ్వర స్వామి గుడిలో 7:36 నేను నా స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. దానికి చిన్న వయసులో అయితే నా తల్లిదండ్రులుగా నిందించడం కానీ, వారు కూడా నా పెద్ద కొడుకు వారికి నచ్చిన అమ్మాయిని చేసుకున్నందుకు వారికి మనసు కష్టమై ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి మేడంది నాకు లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు. మీరు అస్సలు కాదు. నేను మ్యారేజ్ చేసుకుని 2 రోజుల ముందు మాత్రమే ఈ అమ్మాయి నా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అన్నది 2 రోజుల ముందు మాత్రమే. అప్పుడు వరకు సైడ్ బై సైడే ఉంటున్నాం కానీ ఆవిడ నా వంక చూడలేదు, నేను ఆవిడ వంక చూడలేదు. చేస్తున్నారని పక్కనున్న వాళ్ళందరూ కూడా రే జ్ఞానం చూడరా, రాజకీయం ఎలా చేయాలో అలా చేస్తున్నారు, ప్రజల్ని మెచ్చుకునేవారు. ఒక్క టర్మ్ తోటి రే ఇందులో ఎక్కువ మంది గొర్రెలేరా, మల్లాడి గొర్రెలేరా అనుకునేలా చేశారు. గొర్రెలు మాత్రం కాదు. ఆ నిర్ణయం మల్లాడి కృష్ణారావు లేకపోవడం వల్ల, మేలాడి కృష్ణారావు 4-5 నెలల ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల చాలామందికి ఆశ కలిగి ఈ విధంగా ఆ విధంగా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మీ గురువుగారు లేకపోతే మాకు ప్రమాణం చేయమని చెప్పి ప్రమాణాలు చర్చిల్లో ప్రార్థనలు చేయిస్తే ఎలాగే చేస్తున్నాం పర్వాలేదు, గురువుగారు లాస్ట్లో మళ్ళీ గురుగారే ఉంటారు అని చెప్పేసి మీరు ప్రమాణాలు చేసి ఆ ప్రమాణాలు చేసిన వాళ్ళు 10 మందో 20 మందో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళకి ప్రమాణం చేసాం కదా 4 ఓట్లు వాళ్ళకేద్దామని చెప్పేసి వేసిన వల్ల 329 ఓట్లలో తక్కువ మెజార్టీతోటి నాకు ఎలక్షన్ తెలుస్తూ ఉంది. అతను కూడా రంగస్వామి గారు కూడా తప్పు చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తానని రాలేదు. అక్కడ తట్టంచావుడు 2 నియోజకవర్గాల్లో నిలబడినప్పుడు మీరు 2 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే ఏ నియోజకవర్గం ఉంచుకుంటారని చెప్పేసి 3 రోజుల క్రితం అడిగితే నేను తట్టంచావుడు ఉంచుకుంటానంటే యానం రిజైన్ చేస్తానని అర్థం. దాన్ని పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి చేసినా కానీ రిజైన్ చేసేవాడికి ఎందుకు రా అని చెప్పేసి అన్నారు. అలాగే ఎన్టీవీలో కూడా లాస్ట్ 2 రోజుల ముందు ఎన్టీవీలో కూడా ఈ విషయాలన్నీ కూడా వచ్చాయి. ఓడిపోయేప్పుడు అనేకమైనవి మనకి రాసి పెట్టుంటే ఏది చేసినా కానీ నడిచేస్తుంది. ఇది నా జీవితాన్ని మీరు సంసారంలో ఏ విధంగా భార్యాభర్తలు ఉండాలి అన్నది ఒక పాఠంగా తీసుకోండి. 0 నుంచి వచ్చి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఎమ్మెల్యే గాను, మంత్రి గాను, చైర్మన్గా గాను, ఇప్పుడు స్పెషల్ రిప్రజెంటేటివ్ గాను, ఉత్తమ శాసనసభ్యునిగా ఏ విధంగా ఎదిగాడు, ఎక్కడ తగ్గాడు, ఎక్కడ తల పైకి ఎత్తలేదు అన్నది గుర్తు చేసుకుంటే ఇక్కడ చదువుతోటి కానీ ఇంకోటి కానీ ఏది సంబంధం లేదు. పట్టుదల ఉండాలి, నిజాయితీ ఉండాలి, పేదోడిని ప్రేమించే లక్షణం మనకు ఉండాలి. ఇది నా దగ్గర ఉన్నది. ఏది మీరు ఆదర్శంగా తీసుకుంటారో తీసుకుని ముందుకెళ్ళండి. ఎవరిని కూడా తోలు నాడకండి. కోపం వచ్చినా కానీ 100లో 99% కంట్రోల్ చేసుకోండి. ఎవరో తప్పుడుగా మాట్లాడారని అది లోపల పెట్టేసుకుని వాళ్ళని వేడిపించడానికో వాళ్ళని కక్ష పెట్టడానికో ఆ ప్రయత్నాలు చేయొద్దు. ఆ విధంగా ఉంటేనే ఈరోజు నన్ను తిట్టినోడు కూడా వచ్చి మళ్ళా తప్పైంది గురుగారు అని చెప్పేసి అంటాడు. వెంటనే వాడిని నేను దగ్గరికి తీసుకుంటాను. తీసుకోవా, అది తిట్టాడు కదా, మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా, మరి మీరు ఎందుకు తీసుకున్నారని మీకుంటుంది. అందుకే మీరు కార్యకర్తలు అయ్యారు, నాయకులు అయ్యారు, మీకు నేను లీడర్ అయ్యాను. లీడర్కు ఉండే లక్షణాలు లీడర్కు ఉండాలి. లీడర్కు ఉండాలి. ఇది నాలాగా డబ్బు లేకుండా, ఒక మందు బాటిల్ ఇవ్వకుండా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా ఈ దేశంలో ఎవరన్నా రాజకీయం చేసిన వాళ్ళు ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారా? కాళ్ళరెత్తి చెప్పగలను. ఓటుని ఎప్పుడు కూడా నేను డబ్బుతోటి కొనలేదు, మందు బాటిల్తో ఇచ్చి కొనలేదు, బిర్యానీ ప్యాకెట్ పెట్టి కొనలేదు అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను.
రేపు రాబోయే రోజుల్లో రాజకీయం అంటూ నేను డిసైడ్ చేసుకుంటే అదే విధంగా ఉంటుంది, ఆ విధంగానే ఉంటుంది. అవతలోడు కోట్లు ఖర్చు పెడతాడో ఏం ఖర్చు పెడతాడో ఖర్చు పెట్టుకోనవాడు. చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు డబ్బు కానీ మన నాయకులు కానీ కార్యకర్త కానీ డబ్బు కానీ ఇచ్చుంటే దయచేసి డబ్బు తీసుకున్నవాడు నాకు ఓటు వేయొద్దు అని చెప్పాను. ఇంకొక మాట, ఏ రాజకీయ నాయకుడు చెప్పని మాట ఇంకో మాట చెప్పాను, నాకు ఎవరన్నా కానీ నా పర్సనల్గా లంచం ఇచ్చి ఉంటే వాడు కానీ బయటికి చెప్పలేకపోతే వాడు తల్లిదండ్రులు పుట్టినోడు కాదు అని చెప్పాను. ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? ఎవరైనా డబ్బులు ఇచ్చినోడు ఉంటే, అరే నువ్వు నా డబ్బులు తీసుకున్నావు, నువ్వు నీకు లంచం ఎంత ఇచ్చాను, లంచం ఇచ్చినప్పుడు నన్ను తల్లిదండ్రులు పుట్టలేదంట వెంటరా అని చెప్పేసి ఆడికి అరికాల్లోంచి వచ్చేస్తారు. ఆ విధంగా లేదు కాబట్టి నా ఎదుగుదలంతా కూడా నా కార్యకర్తలు, నా నాయకులు, నా స్నేహితులు, నా కుటుంబీకులు కూడా నేను కుటుంబీకులు అని చెప్పేసి కూడా అన్నాను. నేను వాడు కూడా నా శ్రేయకులు. అసలు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడు కష్టం వస్తే దానికి ఈ చెయ్యికి తెలియదు, ఆ చెయ్యికి తెలియదు, ఎప్పుడు ఏ విధంగా చేయిలో చేసుకెళ్తూ ఉంటాను. అంతేగాని మీలాగా మా మల్లాడోడు, మా కుటుంబోడు అని భుజం మీద మాత్రం వేసుకోను. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలో. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న గాడ నరసింహమూర్తి అనే వృద్ధుడు ఇంటి నుండి బయటకు వెళ్లే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న గాడ నరసింహమూర్తి అనే వృద్ధుడు ఇంటి నుండి బయటకు వెళ్లే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలింపు. ఢీకొట్టిన వాహనదారులు మానవత్వం మరిచి వెళ్లిపోవడం దారుణమంటూ పలువురు విమర్శిస్తున్న వైనం. ఎవరు రాకపోతే లాగిపోయాను బాబు, పట్టుకోండి బాబు. ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట జమ్మల పడవలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా 12వ నవరాత్రి మహోత్సవంలో సందర్భంగా బుధవారం ఆలయ అర్చకులు కోనపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ బ్రహ్మోత్సవంలో దాసరి శ్రీనివాసు, శ్రీమతి వీరవేణి పుణ్య దంపతులచే పందిరాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట జమ్మల పడవలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా 12వ నవరాత్రి మహోత్సవంలో సందర్భంగా బుధవారం ఆలయ అర్చకులు కోనపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ బ్రహ్మోత్సవంలో దాసరి శ్రీనివాసు, శ్రీమతి వీరవేణి పుణ్య దంపతులచే పందిరాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీ దశమి నాడు స్వామివారి నవరాత్రి పూజ మహోత్సవంలు మొదలవుతాయని, 9 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకారంలో నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భవానీలు, ఆలయ కమిటీ సభ్యులు, సాయిబాబా యూత్ సభ్యులు పాల్గొన్నారు. దీపం వెలిగించండి. ఎంత అయిందిరా నీ టైము? అమ్మ పొట్టు పెట్టావా కుంకం? అక్షంత వేసి పుష్పం పెట్టండి, దండం పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య చేతిలో నీళ్లు పోసుకుని 3 సార్లు ఆచమనం చేయండి. అమ్మా అలా నైవేద్యం పెట్టి వినాయకుడికి నైవేద్యం పెట్టు. అలా విఘ్నేశ్వరి బాబా ఇక్కడ విఘ్నేశ్వరుడు వస్తుందండి, నీకు ఎలా అయితే వచ్చేస్తుంది పర్లేదు. వాళ్ళందరూ లైట్ నుంచి చూపెట్టి తీసేవయ్యా ఫోటో. అప్పుడు నవధాన్యం చెప్తారా వెళ్ళినప్పుడు పొట్టు పెట్టాడు రాయి. సరిపోయింది. సరే ఓకే.
ప్రాంతమైన యానాం పాత బస్టాండ్ సెంటర్ లో విహాన్ ఫ్యాషన్స్ దుకాణాన్ని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి ప్రారంభించారు. పాలిట ప్రాంతమైన యానాం పాత బస్టాండ్ సెంటర్ లో విహాన్ ఫ్యాషన్స్ దుకాణాన్ని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి ప్రారంభించారు. దుకాణ యజమాని చింతా మధువర్మ నాగ సౌజన్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాడి దంపతులు షాపులోని వస్త్రములు, చెప్పులు, ఇతర ఆధునిక వస్తువులు ఆసక్తిగా తిలకించారు. వ్యాపారం దినదిన ప్రబద్ధమానంగా కావాలని ఆకాంక్షించారు. ఘనంగా మల్లాడి వివాహ వార్షికోత్సవం మల్లాడి కృష్ణారావు 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ మేరకు ఆయన అభిమానుల వద్ద దుకాణంలో కేకును కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా మల్లాడి దంపతులకు కోరంగి పంచాయతీ చిన్నపొట్టు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మల్లాడి శ్రీనివాసరావు, రక్ష శ్రీకాంత్, కొల్లు వీరబాబు, మల్లాడి శ్రీను, సంగాడి రాజు, చింతా రామచంద్రరావు, చింతా శ్రీను, దోమ వీరబాబు, లంకా ప్రసాద్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజు देवायुधं देवा देवायुधं इदं मे इदं मे समरस्यमानो समरस्यमानो मे समरस्यमानो समरस्यमानो दिवि समरस्यमानो समरस्यमानो दिवि देवा देवा दिवि देवा चिरंजीव चिरंजीव बाबा మన ఉండేదా మన जमानस्य गपत्योः अन्योन्यो प्रपौत्राभिवृद्धिरस्तु राजमगे राजद्वारे सर्वदा दिग्विजयसिद्धिरस्तु హలో చిన్న సెంటర్లో ఎప్పుడు దగ్గర వస్తున్నావు చూడమ్మా శ్యామలా పాలిట ప్రాంతమైన యానాంలో కొలువైయున్న అతి పురాతన ఆలయమైన శ్రీ పిల్లరాయ స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ పిల్లరాయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. పాలిట ప్రాంతమైన యానాంలో కొలువైయున్న అతి పురాతన ఆలయమైన శ్రీ పిల్లరాయ స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ పిల్లరాయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. 19 సంవత్సరాల నుండి నిర్విరామంగా నిర్వహించబడుతున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి సుమారు 15,000 మంది భక్తజనం హాజరై స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన దాతలకు, సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిల్లరాయ సేవా సమితి ప్రెసిడెంట్ తాజురుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ నల్లారాబు, సెక్రటరీ పోలిశెట్టి, చిట్టినాయుడు, కంచర్ల రవి, జమ్మి, ఎర్రంశెట్టి రామ్ కుమార్, సానా శ్రీను, మహేష్ టైలర్స్, గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలు, స్థానిక వ్యాపారస్తులు, భక్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము చేయగలుగుతున్నాం. అదృష్టం మాకు ఇచ్చాడు ఆ పిల్లరాయ స్వామి. మేము చాలా ఆనందిస్తున్నాం దాని గురించి.
మాకు ఇచ్చిన ప్రతి డొనేషన్ చేసిన ప్రతి భక్తులకి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మా కమిటీ తరఫున వర్తక పిల్లల సేవా సమితి తరఫున మేమందరం కూడా అందరికీ కూడా భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. 19వ సంవత్సరం 18 సంవత్సరాల నుంచి ఏకదాటిగా స్వాతంత్ర సంవత్సరం అలా మెట్టు పెంచుకుంటూ భారీ అన్న సమారాధనకి యానం ప్రజలు వర్తక సంఘ సభ్యులు మీరందరూ సహకూర్చి 15,000 మందికి భోజనం పెట్టడానికి సన్నివేశంగా ఈరోజు వాతావరణం ఎలా ఉన్నా భయపడతా మా వర్తక సంఘ సభ్యులు సేవా సమితి పిల్లరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంత భారీ అన్న సమారాధన కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాతావరణం గురించి కూడా మా కంపెనీ వాళ్ళు భయపడితే అది ఏముండదని చెప్పేసి మేము దగ్గరుండి ఎవరికి ఇబ్బంది లేకుండా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన మా సేవా సమితి కమిటీ సభ్యులకు ముఖ్యంగా యూత్కి మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అది మీరు రావాలనుకుంటారు. गणेश महाराज की गणेश महाराज की అదే పొంగరాల నాయుడు గారు పిల్లరాయ సోమవారం అన్నదాన నిమిత్తం 100 రూపాయలు విరాళంగించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పిల్లరాయ సోమవారం సదా కాచి రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అదే చెప్తున్నాను రావట్లేదు తెచ్చిలాగా లేరు. రవి గారు చెప్పండి ఒకసారి రవి గారికి పాలు పెట్టి రావాలంట. మైక్ ఆపితే ఒకసారి మైక్ ఆఫ్ చేయమనండి. వాయిస్ క్లియర్గా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యానంలో శ్రీ విఘ్నేశ్వరుడు అంటే ఇక్కడ పిల్లారాయుడిగా ప్రసిద్ధి చెందిన విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రులు పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా యానంలో కొన్ని వేల మందికి నిర్వహించే ఈవేళ ఆహ్వానించడం విచ్చేయడం జరిగింది. ఇలాంటి సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ హైందవ ధర్మాన్ని ఈ విధంగా నిలబెడుతున్న యానం మిత్రులకి సోదరులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆహ్వానాన్నే కాదు ప్రతి సంవత్సరం ఆహ్వానాన్ని బట్టి రావడం స్వామివారిని దర్శించుకోవడం ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకుంటానని తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే గోపి గారికి సోదరులకి మూర్తి గారికి వీళ్ళందరికీ కూడా రాము గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామాలైన కేసనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెంలో లక్షలాది కొబ్బరి చెట్లు నాశనమయ్యాయి.
కోటి సమయంలో సముద్రపు నీరు శంకరగుప్తం డ్రైన్ ద్వారా గ్రామాల్లోకి రావడంతో కొబ్బరి పంట కొబ్బరి చెట్లన్నీ మోడుబారాయి. సుమారు 2000 ఎకరాల్లో దెబ్బతిన్న పంటను ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యటించి పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామాలైన కేసనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెంలో లక్షలాది కొబ్బరి చెట్లు నాశనమయ్యాయి. కోటి సమయంలో సముద్రపు నీరు శంకరగుప్తం డ్రైన్ ద్వారా గ్రామాల్లోకి రావడంతో కొబ్బరి పంట కొబ్బరి చెట్లన్నీ మోడుబారాయి. సుమారు 2000 ఎకరాల్లో దెబ్బతిన్న పంటను ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యటించి పరిశీలించారు. ఇది చాలా పెద్ద సమస్య అని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు అడపాల సత్యనారాయణ కూడా ఉన్నారు. దెబ్బతింది కానీ మళ్ళా నేచర్ని దానికదే బాగు చేసుకునే పరిస్థితుల్లో అవన్నీ బాగైనాయి తప్ప ఈ ప్రాంతం బాగోవడానికి అవకాశం లేదు. దీనికి శాశ్వత పరిష్కారానికి అనుగుణకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా ఆందోళనకరంగా కొన్ని రాబోయేటువంటి రోజుల్లో మేమేమివ్వాలి, మేము ఆత్మహత్యలు చేసుకోవాలా, అలాంటి ఆలోచనలకి రైతాంగం రావడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని నివారించే ప్రయత్నాలు త్వరలో మేము కనుగొంటాం. మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా సాగిరాజు సూరిబాబురాజు, పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా సాగిరాజు సూరిబాబురాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా సాగిరాజు సూరిబాబురాజు, పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా సాగిరాజు సూరిబాబురాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. ముందుగా నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ కమిటీలను, బూత్ కమిటీలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీలను ముందుకు నడపాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిబంధనతో రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. టెక్నాలజీ ఉపయోగించి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా పూర్తి చర్యలు తీసుకుంటారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. బాలయ్య గారు కానీ శ్రీనివాసరాజు గారిని కానీ మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఒకసారి మనందరం గుర్తు చేసుకుంటూ మనందరం కష్టపడి మీరందరూ కూడా కష్టపడి ప్రతి గ్రామంలో కూడా అన్ని గ్రామాలు మన కొంత 14 గ్రామాలు అంటే 14 గ్రామాల్లోని కూడా అత్యధిక మెజారిటీతో మనం నెగ్గించుకున్న ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా ఈ మండల అధ్యక్షులు కానీ ఈ మండల కమిటీలు కానీ దగ్గరికి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, మనం ఆల్రెడీ సూపర్ 6 అనే హామీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యేగా బుచ్చిబాబు గారు ఉంటారు, మంచి టీం ఉండాలి. ఆ టీంని ఈరోజు మరి బుచ్చిబాబు గారు సమన్వయంతో అన్ని వర్గాలని మెప్పిస్తూ మరి ఇంచుమించు 4 మండలాలు ఒక నగర పంచాయతీ బాగా పనిచేస్తాడు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పార్టీ కార్యక్రమాల కంటే నియోజకవర్గం మీద అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, కేడర్కి సంబంధించిన పార్టీ సమస్యలు ఏమన్నా కూడా మండల పార్టీ అధ్యక్షులు అలాగే సెక్రటరీ మరి బొత్స శ్రీరాముల గురించి కూడా చెప్పడం కానీ మీటింగ్ సంబంధించిన అన్ని విషయాలు. ఇప్పుడు మన సోదరుడు సార్ ఒకసారి టెక్నాలజీ మీరు కూడా చూసి ఉంటారు. ఈ రోజు మన 14 పంచాయతీ గ్రామ కమిటీలు కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది.
మరి ఆ గ్రామాన్ని కూడా నిర్ణయించడానికి కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యే కూడా పూర్తిగా ఏ గ్రామాల నుంచి కూడా గ్రామ కమిటీ నిర్ణయించుకోమని అది కూడా అన్ని కూడా దాదాపు అన్ని గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసుకున్నాం. ఈ రోజు అన్ని గ్రామ కమిటీ నుంచి కూడా మరి ఈ రోజు మన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవకాశం కలిపిన ఎమ్మెల్యేలు అయితే మరి నేను ఎప్పుడు కూడా మరి పార్టీ నిర్దేశించింది మరొకసారి ఆయన శిరస వహిస్తానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత నుంచి కూడా మరి మన శ్రీనివాస టైంలో అయితే మరి చేసినట్టు పార్టీకి ఒక ఏ రకమైన మరి బయలుదేరిన కొంచెం సర్వీస్ అంటే ఎక్కువ చేస్తాం, కానీ ఖర్చులు దొరుకున్నట్టయితే అప్పుడైతే భారీగా ఏది చేస్తే మమ్మల్ని పుచ్చుకోవాలి కూడా తిడతా ఉండేవారు. మరి మన పుచ్చుకోవాలి కూడా మన రోజున మన పదవ ప్రకటన కూడా ఓకే చెప్తున్నారు. ఆ రోజు వస్తున్న మన టెక్నాలజీ మీరు కూడా చూసి ఉంటారు. ఈ రోజు మన 14 పంచాయతీ గ్రామ కమిటీలు కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఆ గ్రామాన్ని కూడా నిర్ణయించడానికి కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యే కూడా పూర్తిగా ఏ గ్రామం నుంచి కూడా గ్రామ కమిటీ నిర్ణయించుకోమని అది కూడా అన్ని కూడా దాదాపు అన్ని గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసుకున్నాం. ఈ రోజు అన్ని గ్రామ కమిటీ నుంచి కూడా మరి ఈ రోజు మన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవకాశం కలిపిన ఎమ్మెల్యేలు అయితే మరి నేను ఎప్పుడు కూడా మరి పార్టీ నిర్దేశించింది మరొకసారి ఆయన శిరస వహిస్తానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత నుంచి కూడా మరి మన శ్రీనివాస టైంలో అయితే మరి చేసినట్టు పార్టీకి ఒక ఏ రకమైన మరి బయలుదేరిన కొంచెం సర్వీస్ అంటే ఎక్కువ చేస్తాం, కానీ ఖర్చులు దొరుకున్నట్టయితే అప్పుడైతే భారీగా ఏది చేస్తే మమ్మల్ని పుచ్చుకోవాలి కూడా తిడతా ఉండేవారు. మరి మన పుచ్చుకోవాలి కూడా మన రోజున మన పేరావతుల రాజశేఖర్ గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు పార్టీ కార్యకర్తలందరికీ పత్రికా విలేకరులకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మన గ్రామంలో సుమారుగా 1,95,00,000 గ్రామ ప్రజలందరూ అందరి తరఫున మా యొక్క ఐపోలవరం గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన ఈ 16 రోజులు ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం 15 కోట్ల రూపాయలతోటి అన్ని సీసీ డ్రైన్లు అయితేనేమి, వాటర్ ట్యాంకులు అయితేనేమి, రోడ్లు కానీ డ్రైన్స్ కానీ నిర్మాణాలన్నింటినీ కూడా సోర్సెట్ ప్రమాణం గారిని ఘనత మన ఎమ్మెల్యే గారికే దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి నెలకి ఇంచుమించు 1 కోటి రూపాయలతోటి మన యొక్క ప్రత్యేకంగా మన మండలానికి అభివృద్ధిని మన 14 గ్రామాలకి కూడా గ్రామ కమిటీ ప్రెసిడెంట్లందరినీ కూడా పెట్టుకోవడం, ఆ కార్యవర్గాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజున మా వినోద్ గారు సురూబ్ గారిని నియమించడం మా అందరికీ కూడా అభినందనదాయకం తెలియజేసుకుంటున్నాను ఈ సభాముఖంగా. అదేవిధంగా మనకి నీలకంఠేశ్వరరావు గారు పార్టీ 1981 నుంచి రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సీనియర్ గా ఆయన నీలకంఠేశ్వరరావు గారు పనిచేసి మన గ్రామంలో మన గ్రామ కమిటీ అధ్యక్షులుగా, మండల కమిటీ అధ్యక్షులుగా మన గ్రామానికి ఎన్నో సేవలు చేసి, అదేవిధంగా మండలంలో కూడా అందరినీ కలుపుకుంటూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను బాగా చేశారు. ఎక్కడ కూడా లోపం లేదని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన నీలకంఠేశ్వరరావు గారికి రాష్ట్ర స్థాయిలో ఏదైనా మంచిది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం, మంచి డైరెక్టర్ కానీ ఏదైనా మంచి పదవి ఇచ్చేలా పార్టీ తరఫున ఇచ్చేలాగా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని మా గ్రామ ప్రజల తరఫున అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే గారు మనకి ఇంచుమించు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం ముందు మంగళవారం పార్టీ అధ్యక్షుడు అంతటి శ్రీనివాసరావు స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులు, మన గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రజలకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా సంతోషం. మరి ఈరోజు మిత్రులు సూర్యబాబు రాజు గారు మరి మండల పార్టీ అధ్యక్షుడిగా మరి ఎన్నిక కావడం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి 2015లో నేను కూడా మన ఎమ్మెల్సీ గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు పేరావతుల రాజశేఖర్ గారికి నా తరఫున కూడా ఇవన్నీ కూడా మీరు తీసుకోండి. ఖచ్చితంగా వీటికి పరిష్కారం చూపించే విధంగా మనందరం ముందుకు అడుగులు వేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి అధ్యక్షులు అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అందరికీ పేరు పేరు కంగ్రాచులేషన్స్ తెలియపరుచుకుంటూ, మీరందరూ కూడా అద్భుతంగా పనిచేస్తారని ఒక నమ్మకంతో సెలవు తీసుకున్నాం. పైన మనం ఈ సంవత్సర కాలంలో 3.5 కోట్ల వరకు కూడా ముఖ్యమంత్రి సహాయం నిధి ఇచ్చాం. నిన్నగాక మొన్నే 170 చెక్కులు ఒకేసారి వచ్చినాయి. ఒక నియోజకవర్గానికి 170 చెక్కులు ఒకేసారి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ క్రైసిస్ లో డబ్బులు లేని టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది పట్టుకెళ్ళినా మరి ఏది కాదనలేదు. దాంట్లో భాగంగా 3 మండలాలు మొన్న ఇచ్చా. ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పి ఐపోలవరం మండలం ఉన్న వాళ్ళందరికీ సుమారు 40 మంది పైనే
ఈ చెక్కులన్నీ కూడా ఈ రోజు పంపిణీ చేస్తాం. మీ అందరూ కూడా ఒక ఎంపీ గారి దగ్గరలో ఉన్నారు. అప్పుడు నీటి సంఘం అధ్యక్షులు ఇచ్చాం, నీటి సంఘం ఇచ్చాం, మళ్ళీ డీసీ కూడా ఇచ్చాం. మరి ఎప్పుడు ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు డీసీ టైంలో మరి నీరు చెట్టు కార్యక్రమంలో ఈ జిల్లాలో ఎక్కడ కంకర రోడ్లు వేయలేదు. ఆ రోజు కార్తికేయ మిశ్రా గారు ఉన్నప్పుడు నేను అన్నీ చేశాను. దాంట్లో అది లేదు, అలా గైడ్ లైన్స్ లో తార్ రోడ్, సిమెంట్ రోడ్, గ్రావెల్ రోడ్ లేదు. ఆల్రెడీ నేను వర్క్లు చేయిస్తాను అని శాంక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ కమిటీ డైరెక్ట్ సాయిబాబారాజు గారు ఆయన కూడా ఒక రోడ్డు కూడా ఇవ్వలేదు ఆ రోజు. ఎందుకంటే ఆ టైంలో అన్ని రోడ్లు వేసాం. కావాలని ప్రభుత్వం వచ్చిన నీటి సంఘాలను ఏర్పాటు చేసుకుని మరి మన పంటలో కూడా మన చివరి టైలెండ్ అవ్వడం వల్ల నీరు మనకు మరి ముందుగా ఈ రోజున ఈ ఐపోలవరం గ్రామంలో మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన మన గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు అయినటువంటి దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ అవకాశం కల్పించినటువంటి మన బుచ్చిబాబు గారికి మరి ఆ రోజున మేము ఫస్ట్ ఈ పార్టీ అయితే మనకి స్టార్టింగ్ నుంచి కూడా మన టీడీపీలో మేము పనిచేయడం జరిగింది. గతంలో అయితే ఒక గ్రామ కమిటీ అధ్యక్షులుగా కూడా మనం దీంట్లో పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా మనకి శ్రీనివాసరావు టైంలో కూడా మనం ఐపోలవరం గ్రామ సేవక అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. దీని మీద అప్పుడు కూడా మేము, ఎందుకంటే ఒక పార్టీ అంటే ఒక కుటుంబం అంటే పార్టీ పెట్టిన సిద్ధాంతాల ప్రకారంగా మేము ఒక కూడు గుడ్డ నీడ దాని మీద పనిచేయడం జరిగింది. దాని మీద మా సేవలు అందించినప్పుడు ఎప్పుడు కూడా మరి తెలుగుదేశం, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో రకరకాలుగా మనకి దేశాల్లో అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ ఎటువంటి స్థాయిలోకి వెళ్ళిందంటే దాదాపు 1 కోటి మంది సభ్యత్వాలతో చేసి 1 కోటి మంది సభ్యత్వాలు కలిగిన మన దేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీగా మంచి గుర్తింపులోకి వచ్చిన పార్టీ. మరి దీంట్లో మాకు ఈ రోజున నాకు ఈ మండల పార్టీ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మరి చాలా సంతోషం. దాని మీద ఏంటంటే గతం నుంచి కూడా మేము పూర్తిగా పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈ పార్టీ మీద ఏం చేయాలి అంటే అన్నీ కూడా మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే గారు మాకు పెట్టిన ఆశయాలన్నీ కూడా మేము తప్పకుండా నెరవేరుస్తామని కూడా మరి ఈ సభముగా తెలియజేసుకున్నాం. మాకు ఈ రోజున మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేందుకు, అదే రకంగా మనకి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు అందరూ కూడా మరి ఇంతసేపు ఉండి మరి ఈ కార్యక్రమం జయప్రదర్శన కూడా అందరికీ కూడా మరి దీని పరంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దీనికి కూడా మరి మా ఐపోలవరం మండలం అంటే ఐపోలవరం మండలం మరి ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి దీంట్లో మరి గత 4 మండలాల నుంచి కూడా ఎప్పుడు కూడా మరి ఐపోలవరం మండలంలోనే టీడీపీకి వెన్నెముక మండలంగా మనకి ఉంది కాబట్టి దాంట్లో మరి వేళ ఈ ఐపోలవరం మండలంలోనే నేర్పేయడానికి కలిగిన వ్యక్తులు మరి ఎంపీ గారు అయినటువంటి హరీష్ మాధురి గారు కానీ మన ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అదే రకంగా మరి పేరపతుల రాజశేఖర్ గారు, ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదే రకంగా 4 మండలాల నుంచి వచ్చిన అందరూ కూడా 4 మండలాల నుంచి వచ్చిన నాయకులు కానీ, అదే రకంగా 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా మరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు కానీ దీంట్లో అందరూ కూడా పూర్తి స్థాయిలో రావడం జరిగింది. ఎందుకంటే గతంలో అయితే మనకి ఏంటంటే ఏ పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇది కానీ అయితే కనుక ఏదో మనకి పేరు రాసుకొని మనం ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిన విధానంలో పూర్తిగా మనం ఇప్పుడు ఈ కమిటీ అయితే మనకి ఎప్పుడైతే తీసుకున్నామో కమిటీల మీద మళ్ళీ కూడా మరి వెరిఫికేషన్ వెళ్తుంది. దీని మీద కూడా అక్కడ కంప్యూటరైజ్ చేసి దాని మీద ప్రజలందరి కోరిక మీద అంటే పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆమోదం లభించిన తర్వాతే మనం దీన్ని ఏకీకరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా మరి ఈ మధ్య పెట్టిన వ్యవస్థలో కూడా ఒక క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కానీ క్లస్టర్ వ్యవస్థ కానీ ఇది కానీ బూత్ కమిటీ ఉన్నట్టయితే ఏదో ఒక పదవే ప్రతి నాయకుడికి ఒక పదవి ఉంటుంది. గతంలో అయితే ఏ పదవి చేసినా 4-5 పదవులు చేయడం జరిగింది. దాన్ని కూడా రూపుమాపి ఈ లోకేష్ గారు కొత్త ఆలోచన తీసుకొచ్చి ఏదైనా ఒక పదవితోటే మనం సరిపెట్టాలనేసి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు. దీంట్లో భాగంగా కూడా మరి గత నుంచి కూడా మరి నేను ఒక నీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీగా చేసి అదే రకంగా మరి ఒక క్లస్టర్ వ్యవస్థలో ఒక 6వ నెంబర్ క్లస్టర్గా నాకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మరి ఈ 4 మండలాల నుంచి కూడా మీడియా కోఆర్డినేటర్గా కూడా నాకు అవకాశం కల్పించారు. ఇవన్నీ చేసిన పరంలో దీనికి ఈ రోజున ఒక క్షత్రియ సామాజిక వర్గం నుంచి కూడా మండలంలో కమ్యూనిటీ వైజ్ కూడా 4 మండలాలు క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా ఒక క్షత్రియ సామాజిక వర్గం నుంచి కూడా నాకు కూడా ఈ మండలం నుంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారు కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకున్నాం. ఆయన చెప్పిన బాధ్యత అన్ని కూడా తప్పకుండా నెరవేరుస్తానని, అదేవిధంగా క్లస్టర్ వ్యవస్థలో మన ఇవాళ నియోజకవర్గంలోనే ఫస్ట్ ప్లేస్లో మేము ఉన్నాం కాబట్టి అప్పుడు ఏ టైంలో అయితే మనకి వ్యవస్థ చెప్పారో అదే వ్యవస్థ 100% కూడా చేసి ఇప్పుడు ఇది కూడా స్థానిక సంస్థలు కానీ రాబోయే ఎలక్షన్లు ఏదైనా సరే మరి ముందుండి అన్ని కూడా మరి ఆయన అడుగుజాడలో నడుచుకుంటాం అనేసి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తారు. వార్తలు ఇంతటితో సమాప్తం.
వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.